ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. త్రిబుల్ ఇంటెలిజెన్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహపాల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. ఈరోజు భృగువారం లేదా శుక్రవారం. శుక్రుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. శ్రీ రాజరాజేశ్వరి దేవి యొక్క పూజాది కార్యక్రమాల ద్వారా, అభిషేకాది కార్యక్రమాల ద్వారా శుక్రప్రీతి ఏర్పడుతుంది. తద్వారా ఐశ్వర్య ప్రాప్తి లభిస్తుంది. మరి 12 రాశుల వారు శ్రీ రాజరాజేశ్వరి దేవిని ఎటువంటి ప్రక్రియలతో పూజించాలో పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ దుర్ముఖి నామ సంవత్సరం పుష్యమాస ప్రారంభం, దక్షిణాయనం హేమంత ఋతువు. ఈరోజు పుష్యశుద్ధ పాడ్యమి. ఈ పుష్యమాసం శుభకార్యాలకి పనికిరాదు, శూన్యమాసం అంటాం. సామాన్య కార్యక్రమాలకి పనికి వస్తుంది. అలాగే వారం భృగువారం లేదా లక్ష్మీవారం. శుక్రప్రీతికి శ్రీ రాజరాజేశ్వరి దేవి యొక్క ఆరాధన, పూజాది కార్యక్రమాలు బాగా ఉపయోగపడతాయి. ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, గోసేవ, అన్నదానం, వస్త్రదానం, అన్ని పుణ్య కార్యక్రమాలు కూడా మహాలక్ష్మీదేవి యొక్క ప్రీతికి దోహదపడతాయి. తద్వారా ఐశ్వర్య ప్రాప్తి ఏర్పడుతుంది. ఈరోజు నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం. 3వ పాదంలో పుట్టేటువంటి వారికి దోషం, శాంతి తప్పనిసరి. ఈరోజు పూర్వాషాఢ నక్షత్రంలో పుట్టేటువంటి వారికి శుక్ర మహాదశుడు ప్రారంభమవుతుంది. ప్రస్తుతం శుక్రుడు యొక్క స్థితి కుంభక్షేత్ర స్థితి, కుజకేతువులతో యుతి ఉంది కాబట్టి ఇది ప్రబల దోషాన్ని కలిగిస్తుంది. ఈ దోష నివృత్తికి శ్రీ రాజరాజేశ్వరి దేవి యొక్క అభిషేకాది పూజాది కార్యక్రమాలు ఉత్తమ ఫలితాలను కలిగించి దోష నివృత్తికి దోహదపడతాయి. అలాగే ఈ తర్వాత వచ్చేటువంటి నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం. ఈ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి దోషం లేదు. ఈ ఉత్తరాషాఢ నక్షత్రంలో పుట్టేటువంటి వారికి రవి యొక్క మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం రవి యొక్క స్థితి ధనస్సు క్షేత్ర స్థితి, బుధుడితోటి యుతి. ఇది చక్కటి నిపుణ యోగాన్ని కలిగిస్తుంది. ఆ బుధుడికి బృహస్పతితో కూడా పరివర్తన ఉంది కాబట్టి మంచి తెలివైన నిర్ణయాల ద్వారా జీవితంలో అభివృద్ధిని కలిగించేటువంటి అవకాశాలను కలిగిస్తుంది. 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆలోచన దోషాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత తగ్గుతుంది. సంబంధ బాంధవ్యాల విషయంలో ఏర్పడినటువంటి విభేదాలు కూడా ప్రబలమవుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక వేదనలు కొనసాగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు వ్యవసాయ రంగం వారికి మొదట ప్రతికూలత, తరువాత అనుకూలతని కలిగిస్తాయి. వేధిస్తున్నటువంటి సమస్యలు పారిశ్రామిక రంగం వారికి ప్రబలమవుతాయి. వ్యాపార రంగం వారు ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. విద్యార్థులకి క్రమశిక్షణ తప్పనిసరి. మహిళలకు ఆరోగ్యపరమైనటువంటి చిక్కులు పెరుగులోకి వస్తాయి. శుక్రవారం సందర్భంగా మేషరాశి వారు శ్రీ రాజరాజేశ్వరి దేవిని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా శుభవార్తలు వింటారు. ఆర్థిక సమస్యలు కనుమరుగవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. తత్తరపాటు సంఘటనలు వృత్తిలో చోటు చేసుకుంటే ఆర్థిక పరమైనటువంటి విజయాలు సాధించినప్పటికీ ఆందోళనకర పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సినటువంటి సంఘటనలు చోటు చేసుకుంటే కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత లోపిస్తుంది. కుటుంబ వ్యవహారాల్లో కూడా చిరు విభేదాలు ఏర్పడతాయి. అయినప్పటికీ సద్దుమణుగుతాయి. క్రమశిక్షణ విద్యార్థులకి తప్పనిసరి. ఉద్యోగస్తులకి అభివృద్ధి ఉన్నప్పటికీ వృత్తిపరమైనటువంటి ఆందోళన ఉంటుంది. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత తప్పనిసరి. బాధ్యతలను వేచి వృత్తి వారు సక్రమంగా పూర్తి చేయగలుగుతారు. అసహన పరిస్థితులు స్థిరాస్తి రంగం వారికి తగ్గితే ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా ఉంటుంది. శుక్రవారం సందర్భంగా ఈరోజు వృషభ రాశి వారు శ్రీ రాజరాజేశ్వరి దేవిని ఎర్రగన్నేరు పూలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వేధిస్తున్నటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రతని సాధించలేకపోతారు. అభిప్రాయ భేదాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు జటిలమవుతాయి. నూతన కార్యక్రమాల విషయంలో ఏర్పడినటువంటి విభేదాలు కూడా ప్రబలమవుతాయి. ఆరోగ్య రక్షణ తప్పనిసరి. అధిక ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. శత్రు భీతి ఏర్పడుతుంది. కార్యక్రమ నిర్వహణలో రాజకీయ రంగం వారికి ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. ఆర్థిక సంబంధిత లావాదేవీలు పారిశ్రామిక రంగం వారిని వేధిస్తాయి. వ్యాపార రంగం వారికి జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు ఆర్థికంగా తప్పనిసరి. శుక్రవారం సందర్భంగా ఈరోజు మిథున రాశి వారు శ్రీ రాజరాజేశ్వరి దేవిని సన్నజాజులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక వృద్ధి గోచరిస్తుంది. శత్రు భీతి తగ్గుతుంది. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. సమస్యలు వేధిస్తాయి.
మానసిక ఆందోళన పెరుగుతుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఆలోచన దోషాలు ప్రబలమవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల ద్వారా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఉద్యోగ వ్యవహారాల్లో సామాన్య పరిస్థితులు కొనసాగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో మహిళలకు ఆరోగ్య రక్షణ లోపిస్తుంది. ఖర్చులు కిరిబిక్కిరి చేస్తాయి. ఇతర సమస్యలు కూడా వేధిస్తాయి. శుక్రవారం సందర్భంగా ఈరోజు కర్కాటక రాశి వారు శ్రీ రాజరాజేశ్వరి దేవిని కనకాంబరాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా అష్టమ కుజ కేతుల ద్వారా ఏర్పడేటువంటి విపత్తులు కనుమరుగవుతాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. అసహన పరిస్థితుల్ని క్రమక్రమంగా అధిగమించగలుగుతారు. ఉద్యోగ వ్యవహారాల్లో ప్రతిభ గుర్తింపబడుతుంది. కాలయాపంతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా సమస్యలకు పరిష్కారాలు వెంటనే పొందగలుగుతారు. చాకచక్యంతో కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఆరోగ్యం పదిలం. ఆర్థిక వ్యవహారాలు అనుకూలం. చేపట్టేటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. గృహ విషయాల్లో మహిళలకు సంతోష వార్తలు బలాన్ని పెంచుతాయి. శుక్రవారం సందర్భంగా ఈరోజు సింహరాశి వారు శ్రీ రాజరాజేశ్వరి దేవిని బిల్వదళాలతో గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక చిరాకులు ఉన్నప్పటికీ క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు ఏర్పడతాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు ఆర్థికంగా కూడా మెల్లమెల్లగా పొందగలుగుతారు. పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. వేధిస్తున్నటువంటి కుటుంబ సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. సునాయాస విజయాలకే విద్యార్థులు చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రతికూలత ఏర్పడుతుంది. మహిళలు గృహ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని ప్రయత్నపూర్వకంగా పొందగలుగుతారు. శ్రమని అధిగమించగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు క్రీడారంగం వారికి కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలు రాజకీయ రంగం వారికి బలాన్ని పెంచుతాయి. అసహన పరిస్థితులు స్థిరాస్తి రంగం వారికి తగ్గుతాయి. శుక్రవారం సందర్భంగా ఈరోజు కన్యారాశి వారు శ్రీ రాజరాజేశ్వరి దేవిని కనకాంబరాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆగిపోయినటువంటి కార్యక్రమాలు తిరిగి ప్రారంభించగలుగుతారు. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే రాజకీయ వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటే క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా గతంలో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. శత్రువులు మిత్రులవుతారు. ఆర్థిక సంబంధిత వ్యవహారాల్లో చక్కటి ప్రణాళికలు రూపుదిద్దుకునేటువంటి అంశాలు ఆనందాన్ని కలిగిస్తాయి. గృహ విషయాల్లో కూడా ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. ఆదాయాన్ని వృద్ధి చేసేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి బలాన్ని పెంచుతాయి. ఆదాయం పెరుగుతుంది. వ్యాపార రంగం వారికి యుక్తితో కూడినటువంటి కార్యాచరణ తద్వారా విజయాలు చేతికందుతాయి. శుక్రవారం సందర్భంగా ఈరోజు తులారాశి వారు శ్రీ రాజరాజేశ్వరి దేవిని శ్రీగంధంతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆగిపోయినటువంటి కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే ఉద్యోగ విషయాల్లో అనుకూలత పెరుగుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కోగలుగుతారు. ఆనందకర వాతావరణం గృహరీత్యా బలాన్ని పెంచుతుంది. ఆర్థిక అసహన పరిస్థితుల్ని దూరం చేసుకోగలుగుతారు. కుటుంబ వ్యవహారాలు కలిసి వస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. వేధిస్తున్నటువంటి ఆర్థిక సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. నూతన వస్తు ప్రాప్తి లేకపోలేదు. శత్రువుల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలతకు పరిష్కారాలు పొందగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో మహిళలకు ప్రోత్సాహం లభిస్తుంది. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా కొనసాగుతుంది. గుర్తింపు విద్యార్థులకి లభిస్తుంది. శుక్రవారం సందర్భంగా ఈరోజు వృశ్చిక రాశి వారు శ్రీ రాజరాజేశ్వరి దేవిని పారిజాతాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా జన్మశని ద్వారా ఏర్పడేటువంటి మానసిక శారీరక రుగ్మతలు కనుమరుగవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఆర్థిక విషయాలు కూడా దగ్గరవుతాయి. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే ఆలోచన విధానంలో ఏర్పడినటువంటి పొరపాట్లు ప్రబలమవుతాయి. నిర్ణయాలు తీసుకోలేకపోతారు. సంబంధ బాంధవ్యాల విషయంలో ప్రతికూల పరిస్థితులు ఆకస్మికం. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. నూతన కార్యక్రమాలు గృహరీత్యా వెంటనే చేపట్టలేకపోతారు. ఆర్థిక అసహన పరిస్థితుల్ని ధైర్యంగా ఎదుర్కోలేకపోతారు. నూతన సమస్యలు వెలుగులోకి వస్తాయి. ఆర్థిక పరిస్థితి పారిశ్రామిక రంగం వారికి ప్రతికూల పరిస్థితుల్ని కలిగిస్తుంది.
ఆశాజనకమైనటువంటి వాతావరణం వ్యాపార రంగం వరకు ఉన్నప్పటికీ అనుభవంలో ఆదాయాన్ని పెంపొందింపు చేసుకోలేకపోతారు. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. క్రమశిక్షణ విద్యార్థులకి తప్పనిసరి. శుక్రవారం సందర్భంగా ఈరోజు ధనుస్సు రాశి వారు శ్రీ రాజరాజేశ్వరి దేవిని గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు ఏర్పడతాయి. గతంలో చేసినటువంటి పొరపాట్ల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు పరిష్కరింపబడతాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు వృత్తిపరంగా చోటు చేసుకుంటే ఆర్థిక వ్యవహారాలు ఆకస్మికంగా కలిసి వస్తాయి. సంభాషణల విషయంలో జాగ్రత్తలు వహించాలి. సమస్యలు ఆకస్మికంగా రావటం ద్వారా ఏర్పడినటువంటి ఒత్తిళ్లు పెరుగుతాయి. అయినప్పటికీ ఎదుర్కోగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ప్రశాంత వాతావరణం కొనసాగుతుంది. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. వ్యాపార అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో కూడా అనుకూలతని పెంపొందింపు చేసుకోగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి అనుకూలం. చేపట్టేటువంటి కార్యక్రమాలు స్థిరాస్తి రంగం వారికి కూడా మెరుగైనటువంటి అవకాశాలను కలిగిస్తాయి. శుక్రవారం సందర్భంగా ఈరోజు మకర రాశి వారు శ్రీ రాజరాజేశ్వరి దేవిని ఎర్రగన్నేరు పూలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక వృద్ధి చేకూరుతుంది. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే అవమానకర సంఘటనలు ఉన్నప్పటికీ నెట్టుకురాగలుగుతారు. పిల్లల విషయంలో అశ్రద్ధ పెరుగుతుంది. కాలయాపం ద్వారా చేసినటువంటి ప్రయోగాలు ప్రతికూలతని కలిగించి సమస్యలుగా మారతాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు తప్పనిసరి. నూతన కార్యక్రమాలు గృహరీత్యా చేపట్టినప్పటికీ విఘ్నాలతో కూడినటువంటి విజయాలు సాధించగలుగుతారు. అసంతృప్తి సంఘటనలు పారిశ్రామిక రంగం వారికి పెరుగుతాయి. వ్యాపార రంగం వారికి ఆర్థిక ఇబ్బందులు పెరుగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై అసహనం కూడా పెరుగుతుంది. విద్యార్థులకి క్రమశిక్షణ తప్పనిసరి. మహిళలకు ఆరోగ్యపరమైనటువంటి చిక్కులు వెలుగులోకి వస్తాయి. శుక్రవారం సందర్భంగా ఈరోజు కుంభరాశి వారు శ్రీ రాజరాజేశ్వరి దేవిని మందారాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా అష్టమ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి ఆర్థిక విపత్తులు కనుమరుగవుతాయి. కుటుంబ ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఆధిక్యతతో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా ఆనందం పెరుగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపు చేస్తాయి. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. సంబంధ బాంధవ్యాల విషయంలో కూడా మెరుగైనటువంటి అవకాశాలు లభిస్తాయి. ఆదాయాన్ని పెంపొందింపు చేస్తాయి. కార్యక్రమాల్లో క్రమశిక్షణతో వ్యవహరించగలుగుతారు. బాధ్యతల్ని సక్రమంగా పూర్తి చేయగలుగుతారు. అవగాహన కలిగి ఉంటారు. నూతన కార్యక్రమాలు విద్యార్థులకి శోభను పెంచుతాయి. అవగాహనతో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. పారిశ్రామిక రంగం వరకు మెరుగైనటువంటి అవకాశాలు ఆర్థికంగా బలాన్ని పెంచుతాయి. శుక్రవారం సందర్భంగా ఈరోజు మీనరాశి వారు శ్రీ రాజరాజేశ్వరి దేవిని భక్తి శ్రద్ధలతో చామంతులతో పూజించడం ద్వారా శుభవార్తలు వింటారు. సఖ్యత పెరుగుతుంది. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. వాస్తుశాస్త్రంలో జీవితంలో శుభాలు చేకూర్చేటువంటి వివిధ రకాలైనటువంటి పద్ధతులు ఉన్నాయి. సహసిద్ధంగా వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు తమ యొక్క వ్యాపారాల్లో విశిష్టవంతమైనటువంటి అభివృద్ధి కలగాలి అని చెప్పేసి కోరుకుంటారు. పెట్టిన పెట్టుబడికి తగిన ఫలితం రావాలి అని చెప్పేసి భావిస్తూ ఉంటారు. ఇలా వ్యాపార అభివృద్ధి మరింతగా శుభదాయకంగా ఉండటానికి ఏ వ్యాపారం అయితే చేస్తూ ఉన్నారో ఆ వ్యాపార సంస్థకు సంబంధించినటువంటి విధి విధాన తత్వాన్ని మనసులో అనుకుని విస్తారంగా వ్యాపారం సాగటానికి శనివారం నాడు మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళాలి. ఆ మర్రి చెట్టు దగ్గర ఉన్న ఊడల వద్ద ఒక తమలపాకు ఒక్క ఉంచి నమస్కృతాంజలి ఘటించాలి. అట్లా నమస్కృతాంజలి ఘటించిన తదుపరి ఆదివారం నాడు అదే చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ చెట్టుకు ఉన్నటువంటి కాడ ఒకటి అలా తెంపి తీసుకొని వచ్చి ఆ తీసుకొని వచ్చేటప్పుడు వెనక్కి తిరిగి చూడకుండా రావాలి. ఇలా ఆ మర్రి చెట్టు ఊడ చిన్న కాడను తీసుకొని వచ్చి
మీ వ్యాపార సంస్థలోని గల్లాపెట్టెలో గనక ఉంచినట్లయితే మర్రి చెట్టుకి ఊడలు ఏ విధంగా అయితే విపరీతంగా పెరుగుతూ ఉంటాయో మీ వ్యాపారంలో కూడాను అభివృద్ధికరమైనటువంటి ప్రభావాలు పడసూపటానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమాని. సహసిద్ధంగా ప్రతి వ్యక్తికి కూడాను కించిత్తు ఆదాయం అభివృద్ధి చెందినప్పుడు, లేక అందమైనటువంటి గృహాన్ని కట్టుకుని అమ్మయ్య కట్టుకున్నాను కదా అని చెప్పేసి సంతోషించే సమయంలోనూ ఇతరుల యొక్క దృష్టి దోషభూయిష్టంగా పనిచేస్తూ ఉంటుంది. దీన్నే మనం దిష్టి దోషము అని చెప్పేసి కూడా అంటూ ఉంటాం. ఆ దిష్టి దోష నివారణకు లాభదాయకవంతమైన ప్రభావం ఏర్పరచుకొని చక్కటి జీవితాన్ని గడపడానికి ఏం చేయాలి అని ఒక్కసారి ఆలోచన చేసినట్లయితే వాస్తుశాస్త్రరీత్యా కూడా ఒక సులభతరమైనటువంటి తత్వాన్ని మన మహర్షులు తెలియజేశారు. ఆ దృష్టి దోషం తప్పించుకోవడానికి ఆగామి సంచిత ప్రారబ్ధ కర్మల్ని తొలగించేటువంటి విభూతి, అసలు విభూతికే దిష్టి దోషం తొలగించే శక్తి ఉంది. ఆ విభూతిని చేతిలోకి తీసుకొని ఆ శివ పరమాత్మ ధ్యానం 108 సార్లు చేసి దాన్ని ఒక పట్టు గుడ్డలో కట్టి తాయెత్తులో అమర్చి పిల్లలకు గనక మెడలో గనక వేసినట్లయితే మీ పిల్లలకు సంభవించేటువంటి దిష్టి దోష ప్రభావం నుంచి బయలుపడటానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది. అంతేకాదు ప్రతి గృహస్థు కూడాను నిత్యం స్నానానంతరం గనక విభూతి ధారణ నుదుటన, ఛాతికి, పొట్టకు, చేతులకి, ఈ యొక్క మణికట్టు దగ్గర శివనామం స్మరిస్తూ గనక ధారణ చేసినట్లయితే విశిష్టవంతమైనటువంటి ఆరోగ్యప్రదమైనటువంటి ప్రభావం కలిగి తీరుతుంది సుమా. వివిధ రకాలైనటువంటి వ్యాపారాలు కొనసాగించేటువంటి వారికి సహజసిద్ధంగా జీవితంలో ఆటుపోట్లు అనేటువంటివి సంభవిస్తూ ఉంటాయి. విజయ పరంపరను సాధించుకోవటానికి వ్యాపారస్తులు సులభతరమైనటువంటి అత్యంత అద్భుతవంతమైనటువంటి విధి విధానాన్ని పాటించుకోవచ్చు. సోమవారం నాడు ఉదయం మీరు ఏదైనా ఉంగరం గనక తయారు చేయించుకున్నట్లయితే కొత్తగా ఆ ఉంగరాన్ని పరమ పవిత్రవంతమైనటువంటి గంగాజలంలో కడిగి ఆవు పాలలో ఉంచాలి. అందులో కొంచెం పంచదార, తులసీ దళాలు, తెల్లని పువ్వులు వేయాలి. తరువాత పూజ చేసుకున్న పిదప ఉంగరాన్ని ధరించాలి. ఇలా గనక చేసినట్లయితే మీ వ్యాపారంలో విజయసిద్ధిని సాధించడానికి ఆస్కారం ఉంటుంది. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. పరశురాముడు మహానుభావుడు. భగవంతుని యొక్క ఆవేశావతారములలో అదొకటి. అటువంటి పరశురాముడు విలువిద్యకి సంబంధించినంత వరకు భీష్మాచార్యుల వారికి గురువు. తనకి గురువు అని తెలిసి ఉన్నప్పటికీ కూడా అధర్మానికి తలవంచలేక, అధర్మాన్ని ఆచరించడం సుతారము ఇష్టం లేక, గురువు చెప్పినప్పటికీ కూడా అధర్మాచరణమునకు నేను అంగీకరించలేనని భీష్ముడు పరశురాముడితో యుద్ధానికి సిద్ధపడ్డాడు. ఇద్దరు శంఖములు పూరించారు. వాళ్ళిద్దరి మధ్య 22 రోజుల పాటు యుద్ధం జరిగింది. అసలు పరశురాముడి యొక్క విలువిద్యా సామర్థ్యానికి ధైర్యం చేసి ఆయన ముందు నిలబడడమే చాలా కష్టం. ఒకవేళ అలా నిలబడినా ఆయనతో ఎంతోసేపు యుద్ధం చెయ్యవలసిన అవసరం ఎవరికి కలగదు. ఎందుకని అంటే ఆయన యొక్క శక్తి సామర్థ్యములు అటువంటివి.
అటువంటి పరశురాముడితో భీష్ముడు 22 రోజుల పాటు యుద్ధం చేసినప్పటికీ కూడా ఫలితం ఎటూ తేలలేదు. ఇద్దరూ అరివీర భయంకరంగా యుద్ధం చేస్తూనే ఉన్నారు. అలా 22 రోజులు గడిచిపోయి అకృతవ్రణుడు అవతల పరశురాముడికి సారథ్యం చేస్తున్నాడు. ఒక రోజున ఈ భీష్మాచార్యుల వారు విజృంభించి యుద్ధం చేశాడు. ఆ యుద్ధం చేయడంలో విస్మయమునందు భార్గవు అస్మత్కరమపుడు లాఘవారూఢముగా సస్మితుడనగుచు పటుదీప్తి స్మేరాస్త్రముల నేసితిం పరవశుగాం. ఆయనే చెప్పుకుంటున్నాడు భీష్ముడు. దుర్యోధనుడితో మాట్లాడినటువంటి ఘట్టం ఇది ఉద్యోగ పర్వంలో. ఆ యుద్ధం చేసేటప్పుడు 22 రోజులు దాటిపోయిన తరువాత ఒక రోజు పరమోత్సాహాన్ని పొందాడు భీష్ముడు. ఎంతకాలం ఇలా యుద్ధం చేస్తాం, ఎక్కడో అక్కడ దానికి పరిష్కారం లభించాలి కదా, గెలుపో ఓటమో. కాబట్టి విజృంభించి యుద్ధం చేశాడు. ఎంత గొప్పగా యుద్ధం చేశాడు అంటే విస్మయమునందు భార్గవు, పరశురాముడంతటి వాడు ఆశ్చర్యపోయాడు. ఇంతటి సమర్థత, ఇంత గొప్పగా బాణాల్ని సంధించడమా అని. అస్మత్కరమపుడు లాఘవారూఢముగా, భీష్మాచార్యుల వారు ఎప్పుడు బాణం తీశాడు, ఎప్పుడు వింటినారికి తొడిగాడు, ఎప్పుడు ఆకర్ణాంతము లాగాడు, ఎప్పుడు విడిచిపెట్టాడు ఎవరికీ కనపడదు. రామచంద్రమూర్తి యుద్ధం చేస్తే ఎలా ఉంటుందో భీష్ముడు చేసినటువంటి యుద్ధం ఆ రోజున అలా ఉంది. అలా లాఘవారూఢముగా సస్మితుడనగుచు, అలాగని ఏదో బడలిపోవడం కాదు, సుందరమైన ముఖారవిందంతో చక్కగా చిరునవ్వుతో ఆ యుద్ధాన్ని అంత పటుతరంగా చేస్తున్నాడు. పటుదీప్తి స్మేరాస్త్రముల నేసితిం పరవశుగాం, అద్భుతమైనటువంటి అస్త్రములను ప్రయోగించాడు. అటువైపు నుంచి పరశురాముడు కూడా అటువంటి అస్త్రములనే ప్రయోగించాడు. కానీ గురువు గారి శరీరాన్ని డొళ్ళగొట్టే విధంగా భీష్ముని యొక్క బాణ పరంపరల చేత ఒక స్థితిలో పరశురాముడు రథంలోనే మూర్ఛపోయాడు. మూర్ఛపోతే సారథ్యం చేస్తున్నటువంటి అకృతవ్రణుడు వెంటనే ఆయనకి ఉపచారములు చేసి పరశురాముడు మళ్ళీ తేరుకునేటట్టుగా చేశాడు. మళ్ళీ స్పృహ పొందినటువంటి పరశురాముడు విశేషమైనటువంటి ఆగ్రహానికి లోనయ్యాడు. నా శిష్యుడు, నా దగ్గర విద్య నేర్చుకున్నవాడు ఇంత ఉద్ధృతితో యుద్ధం చేసి ఇవాళ నన్నే స్పృహ తప్పేటట్టు పడగొట్టాడే అని తెలిసి భార్గవుండు దృఢ తీవ్ర నరాచ పంక్తి కురిసి నన్ను పరవశ్యమంది నేల కొరుగునట్లుగా చేసి మత్సూతు మస్తకంబు దునియసేసి. పరశురాముడు కూడా అపారమైనటువంటి పౌరుషంతో, అపారమైనటువంటి పరాక్రమంతో తిరిగి భీష్ముడి మీదకి బాణములను సంధించినటువంటి కారణముల చేత ఆ పరశురాముడు ప్రయోగించిన నారాచ బాణముల వలన ఇప్పుడు భీష్ముడు మూర్ఛపోయాడు. రథంలో మూర్ఛపోయి ఆ రథంలోంచి ఒరిగిపోయాడు నేలవైపుకి. ఒరిగిపోయి పడుండగా పరశురాముడు మరికొన్ని బాణములను ప్రయోగించి భీష్ముని యొక్క సారథి తల తరిగేశాడు. ఆ సారథి మరణించాడు. భీష్ముడు ఒరిగిపోయాడు. స్పృహ తప్పి ఉన్నాడు. ఆ స్పృహ తప్పి ఉన్న సమయంలో ఎక్కడి నుంచో 80 బ్రాహ్మణులు వచ్చారు. వాళ్ళు 8 మంది బ్రాహ్మణులు. ఈ 8 మంది బ్రాహ్మణులు వచ్చినటువంటి వారు భీష్ముడి యొక్క రూపం ఎలా ఉంటుందో అటువంటి రూపాన్నే కలిగి ఉన్నారు. వాళ్ళు అదృశ్య రూపాలతో ఉన్నారు, అందరికీ కనపడేటట్టుగా లేరు. స్పృహ లేకపోయినా భీష్ముడికి తెలుస్తోంది 80 బ్రాహ్మణులు వచ్చారు, నా రూపము వంటి రూపమును కలిగి ఉన్నారు అని. వాళ్ళు 80 కలిసి భీష్ముణ్ణి పైకెత్తారు. ఎత్తి రథంలో కూర్చోపెట్టి పక్కకి తీసుకెళ్ళిపోయి రథాన్ని ఉపచారం చేసి మళ్ళీ భీష్ముడు తెలివి పొందేటట్టుగా చేశారు. ఈలోగా ఆయన స్పృహ పొంది చూసేటప్పటికీ సారథిని మరి పడగొట్టాడు కదా పరశురాముడు. సారథ్యం చెయ్యవలసిన స్థానంలో భీష్ముని తల్లి అయినటువంటి గంగాదేవి రథం యొక్క నొగల మీద కూర్చుని ఆ పగ్గాలని పట్టుకుని ఉంది. ఆయన చాలా ఆశ్చర్యచకితుడై 80 బ్రాహ్మణుల వంక చూశాడు. వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత మళ్ళీ భీష్ముడికి పరశురాముడికి యుద్ధం జరిగింది. చీకటి పడిపోయింది. ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి దర్భాసనం వేసుకుని పడుకుని ఉన్నాడు.
దర్భాసనం అనేటటువంటిది ఇంట్లో అత్యంత పవిత్రమైన వస్తువులలో అది ఒకటి. అమృతం యొక్క స్పర్శని పొందింది కాబట్టి దర్భాసనం పరమ పవిత్రమైనదిగా భావన చేస్తారు. అటువంటి దర్భాసనం మీద పడుకున్నాడు అన్న మాటకు అర్థం ఏమిటంటే ఉపవాస దీక్ష యందు ఉన్నాడు అని. అంటే గురువు గారితో యుద్ధం, అన్ని అస్త్రములకు సంబంధించిన మంత్రములను స్మరించవలసి ఉంటుంది కదా. ఎప్పుడు ఏ అస్త్రమునకు సంబంధించిన మంత్రము స్ఫురణకు రావాలో అది ఖచ్చితంగా అలాగే స్ఫురణకు రావాలి. అలా రావాలి అంటే, ఆ బుద్ధి అలా ప్రచోదనం కావాలి అంటే దానికి తగినటువంటి రీతిలో ఆ నియమాలని పాలనం చెయ్యాలి. అందుకే ఆయన దర్భాసనం మీద పడుకునున్నాడు భీష్ముడు. పడుకుంటూ మనసులో సంకల్పం చేశాడు, నేను యుద్ధంలో డస్సిపోయి పరశురాముడితో యుద్ధం చెయ్యలేక ఒక స్థితిలో ఆయన వేసిన బాణముల చేత దెబ్బతిని స్పృహ తప్పి ఒరిగిపోయి ఉండగా ఎక్కడి నుండో 80 బ్రాహ్మణులు వచ్చి నన్ను పైకెత్తారు. నేను వాళ్ళని చూశాను, వాళ్ళు నాలాగే ఉన్నారు. వాళ్ళు నాకు ఊరట కల్పించి తిరిగి రథంలో కూర్చోపెట్టి వెళ్ళారు. గంగమ్మ రథం యొక్క నొగల మీద కూర్చుంది, ఆవిడ్ని నేను గుర్తుపట్టగలను. ఆ 80 బ్రాహ్మణులు ఎవరై ఉంటారు? వాళ్ళు నాకు దర్శనమిచ్చి ఈ యుద్ధము పరిపూర్ణమయ్యేటట్టుగా, నేను గెలిచేటట్టుగా నన్ను అనుగ్రహించుగాక అని ప్రార్థన చేసి సంకల్పం చేసి పడుకున్నాడు. పడుకుంటే ఆ రోజు రాత్రి పూర్తయిపోతోంది, బ్రాహ్మీ ముహూర్తం సమీపిస్తోంది, తెల్లవారుజాము కాలం. ఆ పరమ పవిత్రమైనటువంటి సమయానికి కొంచెం ముందర భీష్మాచార్యుల వారి కలలో వసువులు దర్శనమిచ్చారు. ఇచ్చి వాళ్ళు అన్నారు, నీవు ఏమును ఒక్కటి, నీకు వెరవనేలగాంగేయ రాము జయించునట్టి శరము సుమ్మని మోహనాస్త్రంబు నాకు నిచ్చిపోయిరి క్రమ్మరనెక్కడీని. ఆ కనపడినటువంటి వసువులు అన్నారు, ఓ భీష్ముడా, నీకు మాకు అభేదం, నీకు మాకు ఏ విధమైనటువంటి భేదం లేదు, మనం తత్వతః ఒక్కటే, ఇప్పటికింతవరకు చాలు. నీవు నీ గురువైనటువంటి పరశురాముణ్ణి గెలవాలి అంటే ఒక అస్త్రాన్ని ప్రయోగించాలి. ఆ అస్త్రం నీకు తెలుసు, కానీ నీకు తెలియదు అని నువ్వు అనుకుంటున్నావు. నువ్వు ఒక్కసారి స్ఫురణకి తెచ్చుకో, నీకు జ్ఞాపకానికి వస్తుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. నారాయణ 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 నీ నామమే గతిక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ. నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్థ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం సృజి నిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. ప్రియ భగవద్బంధువులారా, ఈవేళ మన ధనుర్మాస వ్రతంలో 15వ రోజు. మన ఆండాళ్ 10 గోపికల్లో ఈవేళ చివరి గోపికను లేపుతోంది. ఈవేళతోటి లేపాల్సినటువంటి గోపికలంతా ఇక పూర్తయినట్టే. అంటే వ్రతంలో అతి ప్రధానమైనటువంటి ఒక అంశం ఇక పూర్తయింది అన్నమాట. మన ధనుర్మాస వ్రతానికి ప్రధానంగా మనం కోరుకునేటటువంటిది ఏమిటి అంటే, లోకంలో చాలామంది భగవంతుణ్ణి కోరుకుని ఆ భగవద్జ్ఞానం నిలవడానికి భక్తులతోటి సహవాసాన్ని కోరుతుంటారు, జ్ఞానులతోటి చేరికని కోరుతుంటారు. కానీ మన ఆండాళ్ అది కాదు మనం నెరవవలసింది, కోరవలసిందిని ప్రధానంగా మనం కోరాల్సింది భక్తులతోటి చేరి ఉండడం అనేటటువంటిది. ఇది ఎప్పుడు మనతోటి నిలవడం కోసం అంటూ భగవంతుడిని ప్రార్థన చేస్తాం, భగవంతుడిని అర్థిస్తాం, భగవంతుడిని మనం యాచిస్తాం అన్నమాట. మన వాళ్ళు ఆళ్వార్లు భగవంతుడితోటి చేసేటువంటి ప్రార్థనలో
నీ యొక్క భక్తులతోటి మేము ఎప్పుడూ చేరి ఉండేటట్టుగా, ఒకవేళ నిన్ను సేవించినప్పటికీ కూడా నీ భక్తులతోటి చేరి ఉంటూ ఎప్పుడు నిన్ను సేవిస్తామో అని ప్రార్థన చేస్తారన్నమాట. కనుక ప్రధానంగా మనిషి కోరాల్సినటువంటి భక్తులతోటి చేరిక, ఇది నిలపట్టడం కోసం భగవంతుడిని ప్రార్థన చేయాలి. మన ఆండాళ్ళ తల్లి ఈ భక్తులతోటి చేరి ఉండడమే మనం ప్రధానంగా నేర్పవలసింది అనంటూ దాన్ని 10 పాటల్లో నేర్పి ఇది ఏ విధంగా స్థిరంగా ఉంటుందో ఇక పైన ఉండేటువంటి పాఠాల్లో మనకి తెలియచేస్తుంది అన్నమాట. అయితే భక్తులతోటి మనం కలిసి ఉండాలనగానే అప్పుడప్పుడు వాళ్ళు ఏదో ఒక మాట అంటుంటారు, వాళ్ళు చేసే పని చూసినప్పుడు మనకి లోపల ఏదైనా ఒక రకమైనటువంటి ఆక్షేపించాలి, ఈర్ష్యాసూయులు లాంటివి కలిగే ప్రమాదం ఉంది. అది లేని స్థితి మనకి ఏర్పడాలి. పెద్దలు ఏ పనులు అయితే చేయలేదో అవి మేము చెయ్యం. ఇది మన ఈ వ్రతానికి మొదటి నియమం. రెండవది ఏమిటి అనంటే, ఎవరైనా ఒకవేళ నువ్వు చేయనటువంటి దోషానికి నీ మీద నేరారోపణ చేస్తే దాన్ని శిరస్సు వంచి అంగీకరించు. అంతేకాని దానికి మళ్ళీ వెంటనే ఒక ఎదురు సమాధానం చెప్పడం, నీలో ఉండే నైజాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేయడం అనేటువంటి చేయకూడదు. ఎవరి విషయంలో అంటే ఎవరు పడితే వాళ్ళ విషయంలో అలా ఎవడేది ఆరోపిస్తే అలా ఒప్పేసుకునే అవసరం లేదు. కానీ మన హితం కోరినటువంటి, మనం బాగుపడాలనే నిజమైనటువంటి కాంక్ష కలిగినటువంటి పెద్దలు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు ఎప్పుడైనా ఒకవేళ నీలో ఈ దోషం ఉంది అని అంటే, లేదంటే నాలో ఎక్కడుంది అంటూ వాదించకూడదు అన్నమాట. చేసిన తప్పుకి మన మీద నిందారోపణ చేస్తేనే ఒప్పుకోవడం చాలా కష్టం. అలాంటిది చేయని నింద మన మీద ఆరోపణ చేసి ఎలా ఒప్పుకోబుద్ధి అవుతుంది? కనుక వెంటనే దానికి ఏదో ఒక వాదన ప్రారంభించాలనిపిస్తుంది. అది లేకుండా ఉండాలి. ఎవడైనా ఒకవేళ నింద ఆరోపణ చేసినప్పటికీ అది మన మంచికే అని అనుకోగలగాలన్నమాట. అదే నిజమైనటువంటి శ్రీ వైష్ణవ లక్షణం అంటూ మన ధర్మశాస్త్రకారులు చెప్తారన్నమాట. వాదించకుండా ఉండగలగడం. వాదో నావలంబ్య అంటూ నారద భక్తి సూత్రాల్లో కూడా మనకి వివరిస్తారు. శ్రీరంగ క్షేత్రంలో పరాశర భట్టర్ అనే మహానుభావులు భగవద్ రామానుజ వారికి శిష్యులు ఉండేవారట. గొప్ప పండితులు కనుక లోకంలో వాళ్ళకి కొంచెం ఆక్షేపించాలని, అలాంటి గొప్ప పండితులు చూసి అసూయ, ఓర్వలేనితనం సహజంగా ఏర్పడుతూ ఉంటాయి కదా. కనుక ఒక గొప్ప పండితుడు ఎలాగైనా ఏ సమయమైనా దొరికితే వీరిని కాస్త 4 మాటలు వెయ్యాలి అని అనుకుంటూ అలాంటి దానికోసం ఎదురు చూస్తున్నట్ట. అయితే వీరు ఒకనాడు భగవంతుడిని సేవించుకోవడానికి వెళ్ళి ఒక అధ్యయనోత్సవ సమయంలో అక్కడ భగవంతుడు ఉన్నాడు, చుట్టూ ఆ భగవద్భక్తులైనటువంటి ఆళ్వార్లు ఉన్నారు. వీరు అక్కడికి వెళితే సేవించుకునేటువంటి క్రమం తెలిసిన మహనీయులు కనుక భగవంతుడి దగ్గర తన గొప్పతనాన్ని కాదు ప్రదర్శించుకోవాల్సింది, తనలో ఉండేటటువంటి తెలివి తక్కువతనాన్ని, తనలో ఉండేటువంటి అల్పత్వాన్ని తను భగవంతుడి ముందు ప్రదర్శించాలి. మనం ఎంత వాళ్ళంటే ఎంత డబ్బు ఉంటే, ఎంత తెలివి ఉంటే మాత్రం ఈ ప్రపంచాన్నంతటిని నడిపించే అంత తెలివి నడిపించే ప్రపంచం కంటే గొప్పదైన సంపదలు కలిగిన వాడి ముందర మన ఐశ్వర్యం, మన సంపద, మన జ్ఞానం ఎంత కనుక అంత వాడి ముందర మనం ఏమి చేతకాని వాళ్ళం అనే విషయాన్ని అంగీకరించగలడం గొప్ప యోగ్యత. అలా మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళాలన్నమాట. దీన్ని ఆకించిన్యము అని అంటారనమాట. అలాగే వీరు భగవంతుడి దగ్గరికి వెళ్ళి తమ యొక్క లోపాలని తాము భగవంతుడి ముందర ఆవిష్కరిస్తూ, అయ్యా భగవన్, నేను అమర్యాద, క్షుద్ర, చలమతి, అసూయా ప్రసవభూ, కృతఘ్న, దుర్మాని, స్మరపరవశ, వంచనపర, నృశంస, పాపిష్ఠ. భగవన్, ఎట్లా ఈ దుఃఖ సాగించి నేను బతికి బయటపడగలను నీ పాదాలు రక్షణ తప్పితే ఇన్ని దోషాలతోటి అని వీరు అనుసంధానం చేసుకునే ఒక క్రమాన్ని యామున ముందులు అనుగ్రహించారు కనుక వీరు చదువుతూ పెడుతున్నారట. ఆ పండితుడు వెనకాతలే వస్తున్నాడు. వస్తుంటే అతను అన్నట్ట, ఈయన అమర్యాద, అవును, క్షుద్ర, అవును, చలమతి, అవును, ఈయన ఏదేది అంటుంటే అవును అవును అంటూ వెనకాతల వారు అంటూ వస్తున్నారు. సాధారణంగా ఎప్పుడైనా మనం నాకేం తెలుసునండి అని ఇలా అన్నాం అనుకోండి, వెనక అట్లా అవును నీకేమీ తెలియదు అన్నాడు అనుకోండి, వెంటనే మనకు ఒళ్ళు మండిపోయి వాడిని పట్టుకుని ఏదో చేసేద్దాం అనిపిస్తుంది. నువ్వన్న మాట ఏదో నాకేం తెలుసునని, నాకేముందని అని వాడన్నా మనం ఒప్పుకొని ఏదో మాట వరుస కంటే అలా నిజంగా అనడమేనా అని మనం దెబ్బలాడతాం అన్నమాట. వీరు వెనకాతలు వచ్చినటువంటి ఆ పెద్ద మనిషి అలాగే వీరు అమర్యాద, నాకేం హద్దులు కూడా నాకు తెలియవయ్యా, అల్పుణ్ణయ్యా, ఏం బుద్ధి కూడా కుదురులేని వాడినయ్యా, లోపలంతా అసూయ నిండి ఉండయ్యా ఇలా అంటుంటే వెనకాల అవును 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 అని వెనకాతలు వస్తే మైన ఉద్రేకపడి వెనక్కి తిరగలేదు. దేవుడి దగ్గరికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి, భగవన్, ఇన్నాళ్ళకి ఇక నువ్వు నన్ను అనుగ్రహించడానికి ఒక సమయం వచ్చింది. నేను రోజు ఈ ప్రార్థన చేస్తుంటే నాలో ఈ గుణాలు ఉన్నాయని చెప్పే సాక్ష్యం లేదు కనుక నువ్వు నన్ను కటాక్షించి ఉండవు. ఈవేళ వెనక నన్ను చెప్పడానికి నాలో ఈ గుణాలు నిజంగా లోపాలు ఉన్నాయని చెప్పడానికి ఒక సాక్ష్యం ఇచ్చాడు. ఇకనైనా నువ్వు నన్ను అనుగ్రహించవయ్యా అని వారు ప్రార్థన చేస్తే ఆ వెనకాతలు వచ్చిన అతను తన్ని కొడతాడో తిడతాడో అని అనుకుంటూ ఉండి ఈవేళ తను ఒక సాక్ష్యంగా భగవంతు అనుగ్రహాన్ని ప్రార్థన చేస్తుంటే ఆశ్చర్యపోయి పాపం బుద్ధి మారి వీరి పాదాల మీద పడ్డారని చెప్తుంటారనమాట. ఇలాగా లేని దోషాలని మన మీద ఎవరిని ఆక్షేపిస్తే ఎవరు ఉద్రేకపడకుండా తిరిగి సమాధానం చెప్పకుండా
శిరస్సు వంచి తాను అది తన శ్రేయస్సు కోసమే అంటూ స్వీకరించగలుగుతారో వారు నిజమైనటువంటి వైష్ణవులు అని అంటారన్నమాట. అయితే మనకి సాధారణంగా ఎవరైనా మనం మంచి చెబుతుంటే అనుకూలంగా స్వీకరించ బుద్ధి అవ్వదు, మనలో లోపం ఉండి కూడా. మనం ఏదో మాట అంటాం. మనిషికి ప్రధానంగా ఏర్పడాల్సిన మానసిక ప్రశాంతత, మనసులో కల్మషాలు లేకుండా ఉండాలి. అప్పుడు ఎదటి వాడి మాట మనకి స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది. కల్మషాలు ఉండగానే వాడు మన బాగు కోరి మంచి చెబుతున్నా అదేంటో మన చెడు అన్నట్టు అనిపిస్తుంది అన్నమాట. చూడండి, ఇద్దరు నుంచున్నప్పుడు మనసులు బాగాలేవనుకోండి, వాడు విడికేసి చూడగానే ఎలా చూస్తున్నాడు చూడు అనాలనిపిస్తుంది. చూడలేదనుకోండి, బొత్తిగా చూడు ఎంత బిగింపో అనాలనిపిస్తుంది. ఏదో మాట్లాడబోతే ఏమిటి పెద్ద వాచాలత అనాలనిపిస్తుంది. సరే ఎందుకు అనవసరంగా మాట్లాడటం అనుకుని పెద్ద ఎంత పట్టింపో చూడండి అడుగు తీసినా కష్టమే, అడుగు తీయకపోయినా కష్టమే అన్నట్టు ఉంటుందంటే మనసులు బాగోలేకపోతే. అన్న మాటలు కూడా తనకి అనుకూలంగా ఎరా బాగున్నావా అంటే బాగుండక ఏమవుతాను, ఇంకా ఇలా ఉన్నాను ఇంకాను అనాలని. వాడు మంచిగానే అడుగు ఉండొచ్చు, కానీ వీడికి తనేదో ఆక్షేపించడం కోసం అడిగాడు. ఆడే ప్రతి మాట, చేసే ప్రతి చేష్ట, కదిలే ప్రతి కదలిక మనసులు బాగోలేకపోతే వ్యతిరేకంగా ఉన్నట్టుంటాయి. మనసులు బాగుంటే వాడు వచ్చి మీద పడి కొట్టినా అబ్బబ్బా ఎంత ప్రేమలే వీడికి అనాలనిపిస్తుంది అనమాట. వాడి వీడిని ఏదో నానా మాటలు అన్నప్పటికీ కూడా అబ్బా ఎంత ప్రేమతో, ప్రేమ లేకపోతే ఎందుకు తిడతాడు కనుక అట్లాగా అనాలనిపిస్తుంది అనమాట. పెద్దల యొక్క సహవాస విశేషం చేత తొలగుతుంది, మనసు నిర్మలమవుతుంది అనమాట. ఆ శక్తి మనలో ఏర్పడాలి అంటూ మన పెద్దలు ఉపదేశం చేస్తారు. అది నిజంగా మనిషికి బాగుపడడానికి ప్రధానమైనటువంటి సాధనం. అట్లాంటి యోగ్యత కల మహానుభావుల్ని తితిక్ష కలవారు అని అంటారు. శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీత అట్లాంటి తితిక్ష అవసరం అని ఉపదేశం చేస్తాడనమాట. అది కలిగినటువంటి వారు మనని కటాక్షిస్తే అది మనలో కూడా ఏర్పడుతుంది, అది ఇక మనం బాగుపడడానికి సాధనం అవుతుంది అంటూ మన ఆండాళ్ అట్లాంటి ఒక గోపికని ఈవేళ పాల్చడంలో లేపుతుంది. ఈ పార్టీ గోపికకి అందమైన కంఠం ఉంది, భగవద్ అనుభవం ఉంది, దాన్ని ప్రార్థన చేస్తున్నారు అనమాట. నిన్న మన వాళ్ళంతా కూడా పంగయ కన్నానై పాడా అంటూ పంకజనేత్రుణ్ణి శంఖచక్రధారిని పాడుతూ వస్తున్నారు కదా. ఆహా, అంత గొప్పగా పాడుతూ ఉండేటువంటి వాళ్ళ పాట కదా మనకి అందరికీ ధారకం అంటూ ఈ లోపల గోప బాలిక వాళ్ళు పాడుతుంటే పంగయ కన్నా అంటూ ఆవిడ పాడుకుంటోంది. ఆ పాట వెళ్ళి చెవులు పడుతోంది. ఆవిడ అందంగా చిలుకలా లేత చిలుకలా పాడుతోంది. మెలకు వచ్చి మా మాటలు వింటూ అవి తను అనుకరిస్తూ కూడా ఇంకా లేచి రాకుండా ఉందా అని మన వాళ్ళకి కోపం వచ్చిందనమాట. ఆవిడకేమిటి, నేను కనుక బయటకు వచ్చేసి వాళ్ళ పాట ఆపేస్తారు, ఇక వినే అదృష్టం ఉండదు అని ఆవిడ లోపల ఉంది. అనుభవిస్తూ లోపల శ్రీకృష్ణుడిని తాను అది మనకు అందించకుండా తను ఎంత స్వార్థం అంటూ ఇద్దరు చేసేది మంచి పనే, కానీ మనసులో బాగోలేక ఒకరు చేసేమని ఒకటి అపార్థాన్ని ఇస్తోంది. వాళ్ళ మాటలు వీళ్ళకి, వీళ్ళ మాటలు వాళ్ళకి కష్టాన్ని కలిగిస్తున్నాయి. అది అందమైన పాటలో మన తల్లి చాలా అద్భుతంగా వర్ణిస్తోంది. ఆ పాటని మనం పాడదాం. ఆండాళ్ తిరువడిగళే శరణం ఎల్లే ఇలంకిళియే இன்னம் உறங்குதியோ சில்லென்னழையேன் மின் நங்கமீர் போதருகின்றேன் வல்லே உன் கட்டுரைகள் பண்டே உன் வாயரிதும் வல்லீர்கள் நீங்களே நானேதானாயுடுக ஒல்லே நீ போதாய் உனக்கென்ன வேறுடையை எல்லாரும் போந்தாரோ போந்தார் போந்தெண்ணிக்கொள் வல்லானை கொன்னானை மாத்தாரை மாத்தழிக்க வல்லானை మాయనై పాడ ఏలోరెంబావాయ్ ఆండాళ్ తిరువడిగళే శరణం. ఇంతవరకు లోపల బయట ఉండేటువంటి గోపికలు ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకున్నట్టు మనకి లేదు. మన వాళ్ళు ఏదో బయట ఊహిస్తూ లోపల ఇలా అనుకుంటున్నారు కాబోలంటూ మాట్లాడతారు. కానీ ఈవేళ నేరుగా లోపల ఆవిడ బయట వాళ్ళు కూడా మాటలాడుకుంటున్నారన్నమాట. ఆ మాటలు ఏ విధంగా ఆడుకుంటున్నారో మన ఆండాళ్ తల్లి వివరిస్తోంది. ఎల్లే ఓహో ఏమే పెద్ద లేత చిలుకలాగా మంచి గొప్ప అందమైన దానివి అనే గర్వమా నీకు అంటే వాళ్ళకి దేహ సౌందర్యం కూడా వాళ్ళకి ఉపాధేయం, కంఠస్వరం ఉపాధేయం. ఈ నవ్వు రంగుదియో పాట పాడుతూ పెద్ద చిలుకలాగా ఆడిన మాటలు బాగా ఆడుతున్నావులే, ఈ నవ్వు రంగుది ఇంకా పడుకున్నావా అని మన వాళ్ళు ఆక్షేపించారు. అంటే పాపం లోపల ఆవిడ నా భావం తెలియకుండా అనవసరంగా నన్ను కోపడుతున్నారని అదేదో కృష్ణుడు అనుభవం నా దగ్గర ఉంది అని అనుకుంటున్నాను. సిల్లెన్నయ్యేన్ మిన్నంగ మీర్ పోదరిగిన్ని ఏమిటలా గొల్లుమని గోలా మీరును పెద్ద మహాపూర్ణత మాకంటే మీకే ఉందిలేండి, పోదరిగిన వస్తున్నాను ఎంత కంగారెందుకు మీకు అంది. బయట వాళ్ళదని అపార్థం చేసుకున్నారు. మమ్మల్ని కేకలేస్తూ పెద్ద పూర్ణులం మేమంతా అని అంటున్నావా? పూర్ణత నీకుండి మాలో లేని పూర్ణతను ఆక్షేపిస్తున్నావా? భాగవత గోష్ఠి వాళ్ళకందరికీ ఉంది కదా అని బయట లోపల ఆమె యొక్క భావన కనుక వాళ్ళు నిజమైనటువంటి పూర్ణలు. తమ దగ్గర నిజంగా పూర్ణత ఉంది అని ఆవిడంటోంది. కృష్ణుడు తన దగ్గర పెట్టుకుని మాకెక్కడ పూర్ణత కనుక వాళ్ళు అయ్యో మమ్మల్ని అనవసరంగా కేకలు వేస్తోంది అనుకున్నారు. నంగమీర్ పోదరిగి నేను ఓ పూర్ణుల్లారా వస్తున్నా అంది.
అంటే బయట వాళ్ళు పండే ఉన్ ఓ మహామాటలు మాట్లాడుతున్నావే వల్లే ఉన్ కట్టురేగల్ పండే ఉన్ వాయుధం. ఏమిటా పుల్ల విరుపు మాటలు నువ్వు లోపల నుంచి? నీ నోటి దురుస్తనం మాకు తెలుసులే, ఏం చేస్తాం? పడవలసిన ప్రాప్తి మాకు, అనాల్సినటువంటి యోగ్యత నీకు ఉన్నాయి. సరే కానీ రా, నువ్వు బయట చేరితే మా అందరికీ కూడా ఒక పూర్ణత ఏర్పడుతుంది రా అంటూ పిలిచారు. లోపల ఆవిడ సరే ఏం చేస్తాం, ఇంక అన్నతాను అనవసరంగా వాదన పెంచుకోవడం అవుతుంది కదా. నా నేదాన్ ఆయుడుగా పూర్ణలేండి, పూర్ణలు మీరు కాదు నేనే అంటూ తన తప్పుని తాను అంగీకరించింది. అయితే పెద్దలు ఆడినటువంటి ఏదైనా ఒక లోపం మన మీద ఆరోపణ చేస్తే అంగీకరించినా, నిజంగా అంగీకరించామా, నోటి మాట కోసం అంగీకరించామా, కొంచెం పరీక్ష చేస్తా దానికి నిలబడగలగాలి. ఒళ్ళేని పోదాయ్, ఏమే పెద్ద రా, బయటికి రా, బయలుదేరు. ఊనకెన్న వేరుడయ్యే, ఏమిటి నీకు ఆ ప్రత్యేకత? నీకోసం ప్రత్యేకించి ఒకదాన్ని పెట్టుకున్నావా, మా కోసం వేరుగానున్నా అందు మన వాళ్ళు మళ్ళీ కొంచెం కేకలు వేశారు. అంటే లోపల ఆమె అంటుంది, కాదర్రా, నేను కేవలం ఏదో లోపల నా కోసం ఉంటే ఏం లేదు, నా కోసం నేను అంతా వచ్చాక ఏ ఒక్కరిని కోల్పోకూడదు, అందరినీ చూడాలి అనే ఉద్దేశంతో నేను ఆగాను తప్ప ఎల్లారూ పోందారో అడిగింది వీడ. అంటే పోందార్ అంతా వచ్చారు కాబట్టి పోందు ఎన్నికొల్ వచ్చి కాబట్టి లెక్క పెట్టి చూసుకో అన్నారు మన వాళ్ళు. అంటే ఆవిడ బయటికి రావడం, ఒక్కొక్కరిని తన కంటితో చూడడం, ఒక్కొక్కరిని తను పలకరించడం, గో 1 2 3 వచ్చావా అంటూ వాళ్ళ పేర్లు, వాళ్ళ రూపం, వీళ్ళందరితోటి ఆమెకు ఒక సంబంధం ఏర్పడటం, ఇది మన వాళ్ళు కోరుకుంటున్నారు అనమాట. వల్ల ఏం చేద్దాం మన వాళ్ళు చెప్తున్నారు, అమ్మ వల్లానై బలిష్టమైనటువంటి ఒక ఏనుగుని కొన్రాన్ చంపినవాడు. కంసుడు శ్రీకృష్ణుని తన ఊరికి రప్పించుకుని వచ్చిన వాడిని ఏదో రకంగా తన దగ్గర చేరకుండా తొలగిద్దాం అనే ఉద్దేశంతో బాగా త్రాగించి మదమెక్కించి ఏనుగుని వదిలిపెట్టాడు. అదృష్టం బాగుండి కృష్ణుడు దాని మొదట కొమ్ముల్ని పెక్కలించి ఆ కొమ్ములతోటి దాన్ని సంహరించి పారవేశారు. కువలయాపీయడం అని దానికి పేరు. అహంకారాన్ని దునిమినట్టు అన్నమాట. ఇలాగా ఒక బలిష్టమైన ఏనుగుని చంపినటువంటి స్వామిని. వల్లానై కొన్రానై మాతారై మాతడిక్క వల్లానై, శత్రువుల యొక్క శత్రుత్వానంతటిని కూడా తొలగించి వాళ్ళ ద్వేషాన్ని తొలగించి అనుకూలపరుచుకోగలిగినటువంటి, లేకపోతే తొలగించడానికి సమర్థుడైనటువంటి స్వామిని మాతారై మాతడిక్క వల్లానై అలా సంహరించిన తన అద్భుతమైనటువంటి కళ్యాణ గుణాలన్నీ కూడా తన చేష్టితముల ద్వారా నిరూపించినటువంటి మాయనై ఆశ్చర్యగుణభూతుడైనటువంటి స్వామిని పాడటం ఇదే ప్రధానమమ్మా. అలా పాడటం కోసం నువ్వు లేచి మమ్మల్ని అనుగ్రహించు అంటూ మన వాళ్ళు ఆ లోపల గోపబాలికని లేపుతూ మాయనై ఆ మాయావిని పాడదాం అంటూ ముగించారు. 5వ పాసులో మన అమ్మ మాయనై అంటూ ఒక మాయావి వ్రేపలలో ప్రవేశించినప్పటి నుంచి ఎలా చేశాడో చెప్పింది. ఈవేళ వ్రేపల దాటి కంసుడు ఉండేటువంటి మధురా నగరానికి చేరి కంసుడిని మొట్టమొదట అతని పరివారం తొలగించి, తర్వాత కంసుడిని తొలగించి మధురా నగరానికి పట్టినటువంటి ఉపద్రవాన్ని లేకుండా చేసి మళ్ళీ ఉగ్రసేనుని రాజుగా ప్రతిష్ఠించడం లోపల ఎన్ని రకాలైనటువంటి అద్భుత చేష్టితములు తను చేశాడో, అక్కడ ఏ అసురుని ఏ విధంగా సంహరిస్తూ తద్వారా ఈ మనస్సు అనేటటువంటి మధురా నగరంలో పరిపాలించే రజోగుణం అనే కంసుడిని తొలగించడానికి ముందరుండేటటువంటి కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాది దోషమును తొలగించి ఎట్లా మనలో సాత్వికతకి పట్టాభిషేకం చేసి మనలో ఉండే దైవీ ప్రవృత్తిని తాను వికసింపచేస్తాడో, ఆ ఆశ్చర్యకరమైనటువంటి మాయా చేష్టితములన్నిటినీ కూడా అందంగా వర్ణించింది ఒక్కొక్క పాసురం ద్వారా. అవి లేనటువంటి మహానుభావులు జ్ఞానులు వారితోటి తోడు కలగడం, వారితోటి సంపర్కం కలగడమే మన జన్మకి ధన్యతను అందిస్తుంది అంటూ ఇంతవరకు 10గురిని లేపింది. అంటే ఇక ప్రధానమైనటువంటి వ్రతం మనకి ముగిసింది అన్నమాట. ఇకపైన భగవద్జ్ఞానం కలిగిన పెద్దల యొక్క అనుగ్రహ సహవాస విశేషములతోటి మనం ఆచార్య సన్నిధానానికి ఏ విధంగా చేరుతామో రేపు నందగోప భవనానికి మనందరినీ చేరుస్తుంది అన్నమాట. ఆండాళ్ తిరువడిగళే శరణం. జై శ్రీమన్నారాయణ. నారాయణ